హాయ్ బడీస్, కథల ప్రపంచంలోకి స్వాగతం. ఒక టౌన్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, సురేష్, రమేష్ అని. సురేష్ ఏమో బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. అలా తను బిజినెస్ చేసుకుంటూ ఉండగా తన దగ్గర ఏముంటుందంటే జనరేషన్స్ నుంచి వచ్చిన ఒక ఐరన్ది త్రాసు ఉంటుంది. త్రాసు అంటే బ్యాలెన్స్. అది అలానే ఉంటుంది. అది చాలా వాల్యుబుల్ అన్నమాట. ఒకరోజు సురేష్ వ్యాపార పనుల కోసం వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడంటే మనమంతా ఫోన్స్లో ఆన్లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నాం, కానీ ముందైతే ఏదైనా సరుకు తీసుకురావాలంటే అతనే వెళ్ళి అక్కడ చెప్పి తీసుకొని రావాల్సి వచ్చేది. సో అలా వ్యాపార పనుల పైన సురేష్ ఒకసారి ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఈ త్రాసు కొంచెం వాల్యుబుల్ కదా. సో సురేష్ ఏం చేస్తాడు, ఇది ఇక్కడ ఉంటే పోతే కష్టము, సో రమేష్ దగ్గర అయితే తన ఫ్రెండే కదా, సేఫ్గా వాల్యుబుల్గా ఉంటుంది అట్లనే అనుకొని వెళ్తాడు. వెళ్ళి రమేష్కి ఇస్తాడు. బాబు, ఇది నువ్వు పెట్టుకో, ఇది కొంచెం వాల్యుబుల్, జాగ్రత్తగా చూసుకోని. అరే ఏం పర్లేదురా, నేను హ్యాపీగా మంచిగా పెట్టుకుంటా కదా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అంటాడు. సరే, వ్యాపారి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు రమేష్ కనిపిస్తుంది. దాన్ని చూసినప్పుడు అరే ఇంత వాల్యుబుల్ది నా దగ్గరే ఉంటే ఎంత బాగుంటుంది అని. అలా రోజు రోజుకి ఆశ మొదలవుతుంది. కొంచెం స్టార్ట్ అయ్యి వేరే వాళ్ళ వస్తువుల పైన మనకు ఆశ ఉండకూడదు. మనకు కావాల్సిందే మనం మనకు కావాల్సిందే మనం సంపాదించుకోవాలి. కానీ వీడికి ఆశ మొదలవుతుంది. అది కూడా నమ్మి ఇచ్చాడు కదా, తప్పు కదా. ఆశతో ఏం చేయాలో ఆలోచిస్తాడు. సరే, కొన్ని మంత్స్ అయిపోతుంది. సురేష్ వస్తాడు, తన బిజినెస్ పనులన్నీ అయిపోతాయి. వచ్చి అడుగుతాడు, ఏరా రమేష్, ఎలా ఉన్నావు, అంతా మంచిగా నడుస్తుందా, నా త్రాసు ఇప్పించవా అని అంటే అప్పుడు రమేష్ అంటాడు, అరే సురేష్, కొంచెం పొరపాటు అయిపోయిందిరా. అంటే ఏమైంది అంటాడు. చిన్న మిస్హాపనింగ్ అయిపోయింది, దానిపైన ఇనుపుది కదా, దానిపైన తుప్పు పట్టేసరికి ఎలుకలు తుప్పు కోసం వచ్చి నీ త్రాసు మొత్తం తినేసాయంటాడు. సురేష్ ఆశ్చర్యపోతాడు. అరే ఏంట్రా ఇది, ఎలుకలేంటి, త్రాసుని తినడమేంటి అంటాడు. అవును, అలా అయిపోయింది, ఎక్కడ లేదు ఇప్పుడు, ఆ ఎలుకలు మొత్తం తినేసాయి, కొంచెం కొంచెంగా మొత్తం తినేసాయని చెప్తాడు. ఇప్పుడు సురేష్కి అర్థమవుతుంది అతను అబద్ధం చెప్తున్నాడు, అది అతని దగ్గరే ఉంది అని. సరే ఏమనకుండా అవునా సరే అనేసి నవ్వేసి, లోపల అర్థమవుతున్నా బయట నవ్వేసి వెళ్ళిపోతాడు. కొన్ని డేస్ అలా గడుస్తాయి. ఒకరోజు సురేష్ రమేష్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళ బాబు ఉంటాడు. ఏరా ఆడుకుంటావా, మనము అలా నీళ్ళ దగ్గరికి వెళ్దామంటాడు, ఒక పాండ్ దగ్గరికి వెళ్దామంటాడు. అంటే వాడు అవును అంకుల్ నేను వస్తా అంటాడు. ఇంకా రమేష్ సురేష్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కదా అందుకనేసి రమేష్ కూడా పంపిస్తాడు. సరే వెళ్తాడు. మార్నింగ్ అయిపోతుంది, మధ్యాహ్నం అవుతుంది, సాయంత్రం అయినా రాడు. అప్పుడు వీడికి టెన్షన్ వస్తుంది రమేష్కి. అరే నా బాబు ఎక్కడ రా, వీడు ఏం చేస్తున్నారు రా బాబు అని పరిగెత్తుకుంటా వెళ్తాడు సురేష్ దగ్గరికి. వెళ్తే సురేష్ ఏమంటాడు, ఏరా అంటాడు. అరే బాబు ఎక్కడ రా అంటే, అయ్యయ్యో ఒక మిస్ హ్యాపెనింగ్ అయిందిరా అంటాడు. ఏమైందంటే, బాబు నదిలో అక్కడ పాండ్లో ఈత ఆడుతుండగా గద్ద తీసుకొని వెళ్ళిపోయింది అంటాడు. వాడికి చిర్రెత్తుకొని వస్తుంది రమేష్కి. అంత బాబుని గద్దె ఎలారా ఎత్తుకొని పోతుంది అని గట్టిగా అరుస్తాడు. అవునరా జరిగింది అంటాడు. అరే నా కొడుకు ఎక్కడ రా, అంత బాబుని ఎలా గద్దె ఎత్తుకోబోతుంది అని అరుస్తాడు. అంటే అప్పుడు మెల్లగా సురేష్ అంటాడు, మరి అంత పెద్ద త్రాసుని ఎలుకలు తిన్నప్పుడు నీ బాబుని గద్దెత్తుకోబోలేదా అంటాడు. అప్పుడు అర్థమవుతుంది రమేష్కి. ఓహో సురేష్కి అర్థమైంది, రియలైజ్ అయినాడు, అర్థమైంది తను అబద్ధం చెప్తున్నాడని. కానీ అప్పుడు ఏమనలేదు. ఇంకా అప్పుడు ఓకే అని చెప్పి సారీ అదంతా చెప్పి ఆ ఇనుపతి రాసిచ్చేసి బాబుని తీసుకెళ్తాడు. మోసం చేయడం చాలా ఈజీ, అప్పుడు ఏం తెలియదు ఎవరికి అనుకుంటారు, కానీ అది తర్వాత ఎలా అయినా బయటపడుతుంది. సరే వాడు మోసం చేస్తున్నాడని తెలిసినప్పుడు మనం బీపీలు పెంచుకొని అరచేస్తే దానివల్ల లాభం ఉండదు. ఇప్పుడు అది అతను చెప్పాడు, ఎలానో అలా సాధించాలి అంతే. మెల్లగా మనము వీ హ్యావ్ టు ప్లాన్, ఎందుకంటే వాడు ప్లాన్ వేసాడు కాబట్టి. సో మనకి ఎప్పుడైనా కోపం వచ్చిందనుకో, ఎవరైనా అబద్ధం చెప్తున్నారని,
అలాంటి అబద్ధంతోనే మనం కూడా తెలివితేటలు వాడి వాళ్ళ దగ్గర నుంచి మనది తీసుకోవాలి. మీరేమంటారు?